మీ జర్నీ ఏంటి సార్? మీరు ఆల్రెడీ మీ ఫాదర్ ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో వెల్ నోన్ ఆర్ట్ డైరెక్టర్. అవును. దాని తర్వాత మీరు యాదృచ్ఛికంగా సినిమాకి వచ్చాయని చెప్తుంటారు. మీకు సినిమాల్లో రంగానికి రావడానికి ఇంట్రెస్ట్ ఉండేది కదా? లేదు నాకు. అంటే నేను బిజినెస్ చేద్దామని నాకు ఉండేది. సో అప్పుడు నేను బిజినెస్ చేయాలని కొన్ని ఇంజెక్షన్ మోల్డింగ్ అని చెప్పి పెట్టాను. నాకు ట్రైనింగ్కి వెళ్ళేవాడిని. ఓకే. సో నాకు ఇప్పుడు కళ్యాణ్ గారితో మాట్లాడేటప్పుడు కూడా ఆయన కరాటే ప్రాక్టీస్ చేయడము. సో ఆయన ప్రిపరేషన్లో ఉన్నారు ఆయన. సో ఫిలింలో రావాలని ఒక ప్రిపరేషన్ అనేది చెప్పిన తర్వాత ప్రిపరేషన్లో ఉన్నారు. నేను బయట అప్పటికే నేను మార్కెటింగ్లో సిటీ బ్యాంక్ కార్డు దాంట్లో మార్కెటింగ్లో ఉన్నా బిఫోర్ గోయింగ్ టు ద బిజినెస్. అంటే ముందే అట్లా చేసాను. సో ఫాదర్ కూడా ఎప్పుడు ఆయన స్ట్రగుల్ చేసి వచ్చారు. ఒక 700 మూవీస్ దాకా చేశారు ఆయన. స్ట్రగుల్ చేసి వచ్చినా అచీవ్ చేశారు. సో ఆయనకి ఏంటంటే పిల్లలు కూడా ఎందుకు మనం పడిన స్ట్రగుల్ ఎందుకు అనేది ప్రతి ఫిలిం ఇండస్ట్రీలో పేరెంట్స్కి ఉంటుందండి. టెక్నీషియన్స్గా అంటే సక్సెస్ఫుల్ అవ్వడం రేటింగ్ ఇస్ వెరీ తక్కువ. ఇప్పుడు ఆ ఫాదర్ స్టేజ్ రావడం చాలా కష్టం. సో ఫాదర్కి ఏంటంటే ఎందుకు ఇవన్నీ అనేది ఉండేది అప్పుడు. బట్ కళ్యాణ్ గారు వచ్చి సినిమా వచ్చిన తర్వాత సార్ కళ్యాణ్ గారు వెళ్ళి ఫస్ట్ సినిమా చేసేటప్పుడు నేను తనతో ఉన్నా. అంటే వైజాగ్లో షూటు, ఇక్కడ హైదరాబాద్లో అంతా తోడు జస్ట్ ఫ్రెండ్లీగా వెళ్ళి అక్కడ షూట్కి వెళ్ళి వచ్చేసేవాడిని. ఓకే కొంచెంసేపు సార్తో ఉండొచ్చాను. అట్లా స్టార్ట్ అయింది. అంటే నేను ఎక్కువ రోజులు ఉండేవాడిని కాదు, వచ్చేసి మళ్ళీ చెన్నైకి వచ్చేవాడిని. తర్వాత ఆయన నువ్వు కూడా గోకులం సీత అనేటప్పటికీ యాక్చువల్గా దాంట్లో నేను పార్ట్ ఆఫ్ వర్క్ చేశాను. సో నేను వెళ్తున్నప్పుడు కళ్యాణ్ అన్నారు, నువ్వు వై కాంట్ యూ వర్క్ చేయవచ్చు కదా అంటే, ఆ టైంలో కళ్యాణ్ గారు ఫస్ట్ మా ఫాదర్ దగ్గరికి వచ్చి అడిగారు, ఇట్లా మీ అబ్బాయికి ఆ డైరెక్షన్ అంటే ఫాదర్ వద్దన్నారు. తనకేమీ ఎక్స్పీరియన్స్ లేదు, మీరు ఎందుకు పెట్టుకుంటారు అని అంటే, లేదు నేను డ్రాయింగ్స్ చేస్తుంటా, అవి చూశారు కళ్యాణ్ గారు. నన్ను లేదు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నన్ను నమ్మండి, మీరేం భయపడక్కర్లేదు అని చెప్పి తను వెళ్ళి మాట్లాడొచ్చారు. సో కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అప్పుడు ఫాదర్ గారు ఓకే మీరు చేయండి అంటే, అప్పుడు సుస్వాగతం అప్పుడు అంటే నేను చేయను అన్నాను. ఎందుకంటే నాకు కొంచెం ప్రాక్టీస్ రావాలి, చెయ్యాలనుకున్నప్పుడు కొంచెం నాకు కాన్ఫిడెన్స్ రావాలని చెప్పి సుస్వాగతంలో నేను కళ్యాణ్ గారితో ఉండేవాడిని. తొలిపోయి వచ్చేటప్పుడు కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు ఒక ఐడియా, అంటే కళ్యాణ్ గారు అప్పుడు నాకు కొన్ని బుక్స్ కూడా చెప్పేవారు, చూడు అది చూడు, వి వాచ్ హాలీవుడ్ మూవీస్ అవన్నీ చూసేవాళ్ళం. ఇప్పుడు రెగ్యులర్ మూవీస్ చూస్తాం. ఓకే. ఎల్సీడీ వచ్చేది పెద్దది ఉంటుంది, అవి తీసుకొచ్చేవాళ్ళం. సో అవి చూస్తూ దెన్ తొలిపేమ స్టార్ట్ అయ్యేటప్పుడు సో నాకు రెస్పాన్సిబిలిటీ బాగా చేయాలి, మళ్ళీ ఫాదర్ అప్సెట్ అవ్వకూడదు. సో ఎందుకు అంటే తెలంగాణ నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాతో నువ్వు ఉండాలంటే నీకు ప్రొఫెషన్ ఉండాలి అని చెప్పి తను తీసుకొచ్చారు. నువ్వు అక్కడ ఉండిపోతే నేను ఎక్కడ ఉండిపో మనం కలవం మళ్ళీ విల్ గెట్ ఎ గ్యాప్ అని ఆయన ఐడియా చేసింది. నాకు దీని గురించి కళ్యాణ్ గారు ఒక ప్లాన్ ఉందని నాకు అసలు తెలియదు. ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను అంటే ఎంత ఇంపార్టెన్స్ ఒక ఫ్రెండ్కి ఇస్తారని మీరు చూడాలి. సి తనతో జర్నీ చేశాను. తర్వాత ఇప్పుడు ఈజ్ బికమ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఈ ఫీల్ ఆనంద్ యూ బీ విత్ మీ, నాకేం ఉండదు. నేను బేసికలీ ఐ హ్యావ్ మోర్ మై వర్క్ నాది ఉంటుంటుంది. సో ఆయనతో ఉన్నప్పుడు ఆ షేరింగ్ టైం, సో ఆ రకంగా ఆయన ఫ్రెండ్స్ని వదులుకోడు ఆయన ఇవి అసలు. సో అండ్ ఫ్రెండ్స్ కూడా యూ విల్ మోటివేట్. నేను ఒక సినిమా ఇస్తున్నాను, అక్కడి నుంచి నువ్వు డెవలప్ చేసుకోవాలి, యూ హ్యావ్ టు ట్రై టు బీ, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. సో ఆ ఫ్రీడమ్ నాకు ఉండేది. సో నేను అందువల్ల కళ్యాణ్ గారితో ఒక 4-5 మూవీస్ చేసే వరకు నేను బయట సినిమాలు ఇప్పుడు చేయలేదు. తర్వాత మళ్ళీ చేశాను అనుకోండి. ఓకే. బట్ ఆ టైంలో చేసేటప్పుడు అంతా కొంచెం లర్నింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉండేది. అండ్ తొలిపోయిన తర్వాత మీకు తెలుసు, తర్వాత విప్లర్ ఓకే ఆనంద్ సాయి సెటిలింగ్ బాగానే చేస్తున్నాడు, ఓకే విల్ గివ్ మూవీ, అట్లాగే స్టార్ట్ అయింది. దట్ ఎవ్రీథింగ్ క్రెడిట్ గోస్ టు కళ్యాణ్ గారికి. టుడే ఐఎమ్ సిట్టింగ్ దిస్ పొజిషన్ ఈజ్ తను ఇవ్వడమే. ఐ కాంట్ సే మా ఫాదర్, నో నథింగ్, ఐ కెన్ ఫ్రాంక్లీ. సో ఆ పొజిషన్ ఆయన ఇచ్చారు. సో ఐఎమ్ గ్రాటిట్యూడ్ ఫర్ మై లైఫ్ టైం. బట్ దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. దాన్ని ఏంటంటే మనం ఒక ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఎవరైనా సరే కలిసి, ఇప్పుడు
నాకు ఫ్రెండ్స్ ఉన్నారు చెన్నైలో, చదువుకునే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు కొంతవరకే ఉంటారండి. తర్వాత వాళ్ళకి మ్యారేజెస్ అయిపోతే వాళ్ళు దాంట్లో వెళ్ళిపోతారు. మళ్ళీ మనం ఎప్పుడైనా కలవాలంటే వాళ్ళు అవైలబిలిటీ ఉంటారు. ఆ బాండింగ్ చాలా తక్కువ అయిపోతుంది. రియల్గా ఒక ఫ్రెండ్తో 10 మంది ఫ్రెండ్కి ఉంటే ఒక ఫ్రెండ్తో ఉంటే చాలు అనిపించింది నాకు. సో అందుకే నాకు ఇప్పుడు ఆయన తప్ప నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఎప్పుడు లేరు.